వెల్కమ్ బ్యాక్. ఇవాళ అయితే నేను వచ్చేసాను. ఈ అవుట్ఫిట్కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవుట్ఫిట్ నేను ఉంచుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కింద ఒక కమెంట్ వచ్చింది, ఏంటంటే మీకు సెలెక్షన్ అది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. ఇలా ఒక్కొక్క కమెంట్కి ఆన్సర్ చేయకుండా అన్ని కమెంట్స్కి కలిపి ఒక్కసారి ఆన్సర్ చేయాలి అంటే Q&A వీడియో చేద్దాం. మీరు నాకు ఒక సజెషన్ ఇవ్వండి. దాట్ కమెంట్స్లో చెప్పండి, లాంగ్ ఫార్మాట్ వీడియో రెసిపీ ఫస్ట్ చేద్దామా లేకపోతే Q&A వీడియో ఫస్ట్ చేద్దామా అనేది మీరు కమెంట్స్లో చెప్పండి. అట్ ద సేమ్ టైం మీకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా కమెంట్స్లో అడిగేయండి. సో దట్ అన్ని కమెంట్స్ని కలిపి ఒక వీడియోగా చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ నేను ఏం చేశాను అనేది చూపించడానికి ముందే మీరు అందరూ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మనం బూస్ట్ వస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడైతే నేను ఏం కర్రీ చేసామో చూపిస్తాను మా ఇంట్లో. ఇది వచ్చేసి పప్పు పాలకూర. వీక్లీ ట్వైస్ లీఫీ వెజిటబుల్స్ తినమని అందరూ చెప్తూ ఉంటారు అండ్ నేనైతే దాన్ని బాగా ఫాలో అవుతాను. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా అదే ఫాలో అవుతారు కాబట్టి వీక్లీ ట్వైస్ లీఫీ వెజిటబుల్స్ తింటాము. అట్ ద సేమ్ టైం ఇదైతే పప్పు పాలకూర. దీని రెసిపీ అయితే చాలా బాగుంటుంది, అంటే రొటీన్కి డిఫరెంట్గా ఉంటుంది. మా బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. వెయిట్ అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి దహి వడ అంటారు, పెరుగు ఆవడ. సో ఇది ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ చేయండి. నేను క్యాలీఫ్లవర్ ఎగ్ పెడితే చాలామంది తెలీదు అని కమెంట్ చేశారు. రెసిపీ అష్యూర్డ్ అని రిప్లై ఇచ్చాను. ఫర్ షూర్ రెసిపీ అయితే చూపిస్తాను. సో ఈ దహి వడ ఎంతమందికి తెలుసు అనేది నాతో కమెంట్ చేసి షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.